ఆపరేషన్ కాగార్ పేరుతో ఆదివాసీలపై సాగిస్తున్న దామనకాండను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సదస్సు ద్వారకా నగర్ లైబ్రరీలో నిర్వహించారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ జరగట్లేదు, వీళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు, మావోయిస్టులు లేకుండా చేస్తాం. మనకు అనుభవమే మన రాష్ట్రానికి సంబంధించి. గతంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం మీద కూడా ఆనాటి హోంమంత్రి గారు ఇదే రకమైనటువంటి ప్రకటన చేశారు. జరుగుతూ ఉన్నాయి, దానికి నేపథ్యం ఏంటి, వాటి వెనక ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి అనేది ఏ రోజు ప్రభుత్వాలు పాలక వర్గాలు ఆ వైపు ఆలోచన చేయకుండా ఎంతసేపు ప్రజా ఉద్యమాన్ని శాంతి భద్రతల నేపథ్యం నుంచే చూసి వాటిని అణచడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా ఇంకో ఏదో ఒక రూపంలో తిరిగి ప్రజా ఆగ్రహం ఎక్కడో దగ్గర బయటపడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యాన్ని మనం చూడొచ్చు. శ్రీకాకుళం ఉద్యమం తర్వాత ఆనాటి హోంమంత్రి గారు చేసినటువంటి ప్రకటన ఏ విధంగా అది అమలు కాలేదు, సాధ్యం కాలేదు, ప్రభుత్వాలకి పాలక వర్గానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి గారు కూడా అదే రకమైనటువంటి ప్రకటన చేశారు. అది కూడా సాధ్యం కాదని చెప్పనేది చరిత్ర నిరూపించింది. ఇప్పుడు ఈరోజు ఆ పేరుతో మావోయిస్టులు ఏదైతే పేరుతో ఆపరేషన్ కాగారు గతంలో గత పాలక వర్గం ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతోని నడిపారు. ఈరోజుని ఆదివాసీలు వారి యొక్క జీవనం ఎంత దుర్భరంగా ఉందో మనం చూస్తున్నాం. రోజు పత్రికల్లోని మీడియాలోని వస్తూ ఉన్నాయి. ఈ రోజుకి ఏ జిల్లా ఆదివాసాల నివాసం ఉన్నటువంటి ఏ జిల్లా కూడా దానికి అతీతం కాదు. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇతరత్ర ఏ సమస్య వచ్చినా, లేకపోతే గట్టిగా వర్షాలు వస్తే గడ్డలు దాటలేనటువంటి ఒక పరిస్థితి, లోతట్టు గ్రామాలకి ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడం, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది సమాజానికి తెలుసు. ఆ వైపు వాళ్ళకి మెరుగైనటువంటి విద్యా వైద్య సౌకర్యాలు అందజేయడంతో పాటు కమ్యూనికేషన్ రహదారిలో ఈ లోపల గ్రామాలకి ఆ సౌకర్యం కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయట్లా. ఈరోజు రాజమండ్రి నుంచి విజయనగరం దాకా 4 వరుసల రహదారులు నిర్మిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం ఇప్పుడు పునర్విభజన జరగకముందు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో నుంచి గిరిజన ప్రాంతంలోని ఆ రోడ్డు నిజంగా అది ఆదివాసీల అభివృద్ధి కోసమే అటువంటి రోడ్డు నిర్మిస్తున్నారని అంటే వాస్తవానికైతే ఆదివాసులకు కొంతమేర మిగతా ప్రపంచంతో సంబంధాలు ఏర్పడితే అది ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువగా అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకొని పోవడానికి గ్రామాలకి మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పని కోరుతా ఉంటే లోకల్ బయటగా చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆర్టికల్ 370 ఈరోజు ఆదివాసీకి ఏదైతే షెడ్యూల్ 5 ప్రకారం వాళ్ళకి ఒక రక్షణ ఉందో, ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఆదివాసీ యాత్రలు ఎవరూ కూడా కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఒక అంశంగా చర్చించడానికి కానీ అది దోపిడీ కొరకే అనేది దాదాపు కామన్ సెన్స్ అయిపోయింది. అందరికీ ఎక్కడైనా అనుకోవచ్చు, కానీ అక్కడ ఉంటే ఎక్కడిగా ఉన్న అనుకోరికి అనేటువంటి సమాజంలో చాలా చర్చ జరుగుతున్నది. అది ఒక కాలంలో ఆపరేషన్ కాగార్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ అడ్డంగా ఏమవుతున్నాయి, బస్తర్లో ఎందుకంటే అక్కడ పోరాటం జరుగుతున్నది, ఇది కార్పొరేట్ వాళ్ళకి అక్కడి వందనలో అక్కడెప్పుడు కొరకు అని మనం మాట్లాడేవాడు. దాని కొరకే అక్కడ ఈ మొత్తంగా పోరాటం జరుగుతున్నది. ఇప్పుడు అది చెప్పవలసిన అవసరం లేకపోతుంది.
ఎందుకంటే స్వయాన కేంద్ర ప్రభుత్వము హోమ్ మినిస్టర్ గారే అక్కడ ఈ మొత్తము వాళ్ళ పోలీస్ బలగాలను పెట్టడము, పారామిలిటరీ బలగాలను పెట్టడము ఎటుకొరకు అనేది ఆయన చెప్తూనే ఉన్నాడు. కానీ దానికంటే ఇంకా మించి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్వయాన ఎకనామిక్ టైమ్స్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా ఏం చెప్పాడంటే ఈ దేశ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి, మనము 5 ట్రిలియన్ ఎకానమీ కావాలి, ప్రపంచంలో అభివృద్ధి దేశంగా మనం మారాలి, కనుక ఖనిజాలు తవ్వడం అనేది చాలా అవసరము, కనుక మేము ఖనిజాలని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తాం, దానికి ఎవరు అడ్డం వచ్చినా, అవి వృక్షాలు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా వాళ్ళని తొలగించి మేము ఈ వనరులని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తాం అని స్పష్టంగా దాంట్లో ఏం మనకు అమ్మ అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. మనం అంతకాలం అంటుంది ఆయనే చెప్పాడు. ఆయన చెప్పాడు వాళ్ళు అని ఏం మాట్లాడాలి, వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. ఇక మనకు మాట్లాడడానికి మిగిలిందంటే ఈ అభివృద్ధి అంటే ఏమిటి, ఏమిటి, స్వరూపం ఏంటి, ఈ అభివృద్ధి దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది, అక్కడ పోరాడుతున్న ఆదివాసీలు ఏమడుగుతున్నారు, దీని యొక్క పర్యవసానం మొత్తం సమాజానికి ఏముంటుంది అనే కొన్ని మౌలికమైన ప్రశ్నలు. రాజ్యం అంటే ఏమిటి, రాజ్య స్వభావం ఏమిటి, రాజ్యం నిర్వహించాలి పాత్ర ఏమిటి, భారత రాజ్యాంగం ఎలాంటి సమాజం కావాలనుకున్నది, ఇవాళ అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి మొత్తము ఏదైతే అణచివేత ఉందో ఈ అణచివేత ఎలా మారబోతున్నది, ఎలాంటి రాజ్యం రాబోతున్నది, మిగతా సమాజానికి మన అంటే మైదాన ప్రాంతాల్లో జీవించే మనందరికీ కూడా దాని ప్రభావం మన జీవితం మీద ఏ ఉండబోతున్నది, ప్రజాస్వామ్యం ఏం కాబోతున్నది, మానవులు ఏం కాబోతున్నాయి, సామాజిక సంబంధాలు ఏం కాబోతున్నాయి, ఈ అభివృద్ధి నమూనా ఎక్కడికి దారి తీసుకుంది అనేటువంటి మౌలిక ప్రశ్నలు. అంటే రాజ్యం అంటే ఏమిటి, రాజ్య స్వభావం ఏమిటి, అభివృద్ధి అంటే ఏమిటి, అభివృద్ధి యొక్క మూలాలు ఏమిటి, ఈ అభివృద్ధి వలన దేశ భవిష్యత్తు ఏమిటి, మనం రాసుకున్న రాజ్యాంగం ఏమైంది, దేని కొరకు వాళ్ళ విశాఖపట్నంలో ఇంతమంది మనం కూర్చొని ఈ సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. ఇద్దరు చర్చించాలి కదా. ఆ ప్రచారం నిరంతరంగా ఒక హింసావాద ఉద్యమం, అది రాజ్యాన్ని కొరువొస్తుంది, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు పట్టుకొని రాజ్యాన్ని ప్రశ్నించిన వాళ్ళు రాజ్యం ఊరుకుంటుందా అనేటువంటి చర్చ దగ్గర కొంతకాలం ఆగి పౌరాత్మ సంఘం కూడా ఆ సమస్య నిరంతరంగా ఊరుకున్నారు. దానికి చాలా